కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడంటారు. అట్లాగే ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం. అది దగ్గరగా ₹1,00,00,000 చెప్తున్నారు. అదే ₹1,00,00,000 ఇల్లు ఎవరైతే ఆల్రెడీ ఉన్నదో వాళ్ళు ఏ బ్యాంకు నుంచినో లోన్ తీసుకుని నెల నెల ఓ ₹1,00,000 బ్యాంకుకి కట్టాల్సి ఉంది, లేదో 50,000 కట్టాల్సి ఉంది. వాళ్ళకి ఉద్యోగాలు దెబ్బతిని వాళ్ళ జీవితంలో అకస్మాత్తుగా ఆర్థిక సంక్షోభం వచ్చి అది అమ్మేయాలనుకున్నప్పుడు మనం కొనలేదనుకోండి, బ్యాంక్ ఏం చేస్తుంది? వేలం వేస్తుంది. ఎలాంటి వేలం? వాళ్ళు కట్టిన డబ్బులు పోను, మిగతా బ్యాంక్కి ఎంత రావాలి? ఇప్పుడు మనం ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటే బ్యాంక్ ఇచ్చే లోను 60,00,000 70,00,000. ఆ 60,00,000 70,00,000కు కావాల్సినటువంటిది దాంట్లో వీళ్ళు ఆల్రెడీ ఓ 10,00,000 కట్టేసి ఉన్నా అనుకోండి, మిగతా 50,00,000కి వేలం బిగించేస్తుంది. దాన్ని మనం కనుక 1,00,00,000కి కొంటే ఆ మిగిలిన డబ్బులు 50,00,000 తీసుకెళ్ళి ఆ కొనుక్కున్న వాళ్ళకి ఇస్తుంది. ఒకవేళ మనం కనుక ఆ 50,00,000 కొనలేదనుకోండి, దాన్ని 20,00,000కో 30,00,000కో తర్వాత డౌన్ చేస్తుంది. అందులో బ్యాంక్ నష్టపోయిద్ది, ఇటు ఆ పర్సను నష్టపోతాడు. ఇది సహజసిద్ధంగా హౌసింగ్ లోన్స్ తీసుకున్న తర్వాత జరిగేటటువంటి ఒక పరిణామం. దీంట్లో కొనుక్కున్నటువంటి వాడు ₹1,00,00,000 దాన్ని 30,00,000 కొనుక్కున్నాడు, 70,00,000 లాభపడ్డట్టు. అది వీడి అదృష్టం, వాళ్ళ దురదృష్టం. అది టైం ఒక్కోసారి లభిస్తూ ఉంటుంది. చాలామంది బ్యాంకుల్లో ఇట్లాంటి ప్రాపర్టీస్ సంబంధించి ఆ బ్యాంక్ మేనేజర్లు, బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది తమ వాళ్ళకి ఇట్లాంటి వాటిని జాగ్రత్తగా కొనిపించేటటువంటి ప్రక్రియ చేయబడుతుంటారు, లేదా బ్రోకర్ల ద్వారా కొంత డబ్బులు సంపాదించుకోవడానికి కూడా చేస్తున్నటువంటి ఈ రోజుల్లో నడుస్తున్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంస్థ ₹50,000 అప్పు తీసుకుంది, ₹57,185 జేపీ అసోసియేట్స్. ఈ జేపీ అసోసియేట్స్ అనేటటువంటిది వాస్తవంగా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తుంది. వీళ్ళు సిమెంట్ తయారీలో ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, అట్లాగే హోటల్ సేవల్లో ఉన్నారు, ఎలక్ట్రిసిటీ తయారీలో ఉన్నారు, ఇంజనీరింగ్ తయారీలో ఉన్నారు. వీళ్ళకి ₹57,185 అప్పులు ఇచ్చినాయి బ్యాంకులు. అయితే వీళ్ళు ఈ అప్పులు తీర్చలేరు. దీన్ని ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మిగిలిన ఆస్తులు అని చెప్పేసేసి నేను చెప్పినటువంటి కోణంలో వీళ్ళ దగ్గర ఆస్తిని వేలానికి పెట్టారు. ఈ వేలంలో ఏదైతే దాల్మియా సిమెంట్స్, వేదాంత గ్రూపు, అదాని గ్రూప్ పోటీ పడితే అదాని గ్రూప్ దక్కించుకుంది. ఎంతకి? ₹14,535 ఇందులో ₹6,005 ముందు కట్టేసి ₹57,185 ఆస్తి వాళ్ళ పసిపోయిపోతుంది. అన్ని వ్యాపారాలు వాళ్ళకి వచ్చేస్తాయి. ఇది మన దగ్గర కళ్ళకి కనబడనటువంటి ఒక పెద్ద కుంభకోణం అనాలా లేకపోతే లంబకోణం అనాలా తెలియదు.